బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరికల సునామీ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సైతం కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని టాక్ బలంగా వినపడుతోంది. ఇటీవల ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కొడుకు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. అదే సమయంలో పోచారం మరో కొడుకు సురేందర్ రెడ్డి సైతం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా మునీషితో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లీడర్లతో పోచారం తనయులు భేటీలు చూస్తే వారు పార్టీ మారుతున్నారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పోచారం అనుచరులు కాంగ్రెస్లో వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి ఓడినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో బాన్స్వాడను తనకు అనుకూలంగా మలుచుకుంటే తనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావించి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. చేరికలను ప్రోత్సహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిలిచిన అభ్యర్థికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న కోటగిరి ఎంపీపీ దంపతులు మల్లేపల్లి సునీత శ్రీనివాసరావు, కోటగిరి మాజీ ఎంపీపీ మరో మాజీ ఎంపీటీసీ అనంత విఠల్ కాంగ్రెస్లో చేరారు. వర్ణి ఎంపీపీ దంపతులు శ్రీలక్ష్మి కూడా కారు దిగుతున్నారు. ఎమ్మెల్యే కుడిభుజంగా భావించే జెడ్పీటీసీ ద్రోణాపల్లి సతీష్ సైతం వైపు చూస్తున్నారు. పలువురు కీలక నేతలు తాజా మాజీ సర్పంచ్లు ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ క్రమంలో పట్టుజారిపోతున్న నేపథ్యంలో పోచారం సైతం కాంగ్రెస్లో చేరి అధికార పార్టీ నేతగా ఉంటే క్యాడర్ చేయిజారదని భావిస్తున్నట్లు సమాచారం. అయితే పోచారం చేరికను రవీందర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. తాను పార్టీని బలోపేతం చేస్తున్న తరుణంలో పోచారం ఎందుకని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఏనుగు పోచారం మధ్య స్వయోధ్య కుదిరితే పోచారం కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమన్నట్టు టాక్ వినిపిస్తోంది.